గాయ్స్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి జియో హాట్స్టార్లో ప్రాజెక్ట్ జెమినీ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక వైరస్ రావడం వల్ల మన భూమిపై మనుషులు బ్రతకడం కష్టం అవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొంతమంది సైంటిస్టులు ప్రాజెక్ట్ జెమినీ అనే నేమ్తో ఒక మిషన్ని స్టార్ట్ చేసి భూమి లాంటి మరో ప్లానెట్ని వెతకడానికి స్పేస్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళు అలా వెళ్ళినప్పుడు స్పేస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు అండ్ ఆ తరువాత ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. ఇందులోని యాక్టర్స్ అందరూ బాగానే పెర్ఫార్మ్ చేశారండి. అలాగే స్పేస్ సీన్స్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో స్టోరీ రొటీన్గా ఉండడం, దాని ఎగ్జిక్యూషన్ కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల మూవీ అయితే పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమనిపించదు అన్నమాట. దీనికి తోడు ఇందులో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండు కూడా చాలా స్లోగా ఉన్నాయనే చెప్పాలండి. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు అండ్ ఇందులో అక్కడక్కడ కిస్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టం అన్నమాట. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ప్రాజెక్ట్ జెమినీ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.